ఇది ప్రజా వేదిక. జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను స్వప్న, జర్నలిస్ట్. సో అందరికీ తెలుసు, తూర్పు అంటే వరంగల్ తూర్పు జర్నలిస్టులు ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో అవి మా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తాను అని చెప్పేసి జర్నలిస్ట్ కాలనీ అని చెప్పేసి ఇస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చారు అని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ఇవ్వాలి అని చెప్పేసి పాపం వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. సో అక్కడ నేను క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా చాలామంది చూసే ఉంటారు, ఏం అడిగాను వాళ్ళు ఏం సమాధానం చెప్పారు అని చెప్పేసి. ఇవాళకి 5వ రోజు అవుతున్నా కానీ ఇంకా మన మంత్రి దగ్గర నుంచి కానీ ఇంకా లేదంటే మన ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో వాళ్ళు ఎవరైతే మేము యూనియన్స్ పెద్దవాళ్ళము అని చెప్పుకునే వాళ్ళు కానీ మరి వాళ్ళు అక్కడ వెళ్ళారా, మాట్లాడారా, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా పాపం బయటికి రావట్లేదు. సో ఆ విషయంలోనే ఇప్పుడు నంబూద్రి సార్ మన ఒక గ్రూప్లో వార్త అయితే వదిలారు. సో అనుకోవచ్చు మీరు, స్వప్న ఎప్పుడు చూడు ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు అని చెప్పేసి వార్తలు తీస్తుంది, ఇంకా సమాజంలో లేవా, చాలా ఉన్నాయి సమస్యలు, విద్య, వైద్యము, ఇలాంటివన్నీ కూడా, ఉద్యోగాలు, చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ తీయాలి. కానీ కాకపోతే ఇక్కడ నేను ఒకటే, స్టార్టింగ్ నుంచి కూడా నేను ఒకటే అంటున్నాను, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. సో మా కుటుంబంలో, మా జర్నలిస్ట్ కుటుంబంలో కొంతమంది సరిగ్గా లేకపోవడం వల్ల ఈ విధంగా వాళ్ళ కుళ్ళులు కుతంత్రాలతోటి వాళ్ళు ఆడేటువంటి కొన్ని గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల సామాన్య జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలైపోతున్నారు. సో అనొద్దు కానీ కొన్ని పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు. ఎందుకంటే ప్రయారిటీ కూడా ఈ అధికారులు వాళ్ళకే ఇస్తారు, ఎక్కువ చిన్న చిన్న వాళ్ళకి ఇవ్వరు. సో అంత ఆ పేరుకు గొప్ప కదా కొన్ని ఛానల్స్. సో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ముందు తీసుకొని ఇచ్చేసుకుంటూ బాగానే నడిపిస్తున్నారు. రాజకీయాల్లో కొంతమంది అయితే ఏంటి, ఇలా ప్రెస్ క్లబ్లో కొంతమంది అయితే ఏంటి, రాజకీయాలు బాగా నడుస్తున్నాయి, డౌట్ ఏం లేదు అందులో. సో నేనేమంటున్నానంటే మా జర్నలిస్టులో కొంతమంది చేయబట్టి సో అసలు వర్క్ చేసేటువంటి జర్నలిస్టు అన్యాయం అవుతున్నాడు. దాన్ని చూపించాలన్న ఒక్క ఉద్దేశంతో మాత్రమే నేను వార్త చేయడం జరుగుతుంది. సో నంబూద్రి సారు గ్రూప్లో ఏ వార్త పంపించారనేది నేను మీ ముందు ఇప్పుడు చదవబోతున్నాను. ముందుగా గ్రూప్ సభ్యులకు నమస్తే అంటూ స్టార్ట్ చేశారు. వరంగల్ జిల్లా కేంద్రంలో గత ప్రభుత్వం తమ కోసం నిర్మించిన ఇండ్లను అప్పగించాలనే డిమాండ్తో జర్నలిస్టులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 5వ రోజుకు చేరిన అధికారుల్లో, స్థానిక ప్రజాప్రతినిధుల్లో ఎలాంటి చలనం లేదు. దీనంతటికీ కారణం జర్నలిస్టు యూనియన్ల నాయకుల కుట్రలే కారణమంటూ దీక్షలో పాల్గొన్న జర్నలిస్టులు మండిపడుతున్నారు. ఓవైపు వరంగల్లో జర్నలిస్టులు దీక్షలు కొనసాగిస్తుంటే వారికి మద్దతు ఇవ్వాల్సిన జర్నలిస్ట్ నాయకులు కొందరు స్థానిక ఎమ్మెల్యే భర్త కొండా మురళితో సుమారు 100 మందితో సమావేశం కావడం తీవ్ర దుమారమే లేపింది. నిజానికి అక్కడ సమావేశంలో పాల్గొన్న జర్నలిస్టులంతా ముందుగా దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపి వాస్తవ పరిస్థితులపై చర్చించాల్సి ఉండే, అది కూడా మురళి చర్చలకు ఆహ్వానం పంపితే. కానీ ఎలాంటి పిలుపు రాకపోయినా మన వాళ్ళు సుమారు 100 మంది జర్నలిస్టులతో వెళ్లి ఆయనతో సమావేశం కావడం ఓ రకంగా తొందరపడ్డట్టు అయింది. మరో రకంగా మనకు మనం విలువలను దిగజార్చుకున్నంత పనైందన్న చర్చ జరుగుతుంది. అంతేకాదు అక్కడ పాల్గొన్న చోటా మోటా నాయకులు కనీసం దీక్ష శిబిరం వైపు కూడా చూడకపోవడం అనేక అనుమానాలకు తావిచ్చినట్లయింది. సార్ నంబూద్రి సార్ కరెక్టే, చోటా మోటా నాయకులేండి సార్, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, నేను చూశాను ఫోటో. గాడిపల్లి మధు సార్ ఉన్నారు, నేను గతంలో రిపోర్టర్గా ఏసార్ చేశారు, స్వామి సార్ ఉన్నారు, ఇంకా నేను అంతకుముందు డీజీ కేబుల్లో చేసినప్పుడు దుర్గాప్రసాద్ సార్, ఆ సార్ నాకు తెలుసు, ఆ సార్ కూడా ఉన్నారు, ఇంకా కొంతమంది చాలామంది ఉన్నారు. ఎవరు చోటా మోటా నాయకులు అంటే, ఇప్పుడు నేను మొన్న మీడియా అకాడమీ చైర్మన్ మీద వార్త పెట్టేశానని చెప్పేసి అలా ఎలా పెడతావు, ఇలా ఎలా పెడతావు అని చెప్పేసి అప్లికేషన్స్ ఉన్నాయి, నీదొక్కదాంది ఎందుకు మిస్ అయింది అని చెప్పేసి 5 ఛానళ్ళు ఏమో మెయింటైన్ చేస్తున్నటువంటి గాడిపల్లి మధు సార్ ఉన్నారు. మరి చోటా మోటా నాయకులు ఏంటో నాకు అర్థం కాలేదు. మరి సరే, అది పక్కన పెట్టేస్తే నిజంగానే అసలు మీరు రాసింది అక్షర సత్యం. ఎందుకంటే నిజంగా ఒక జర్నలిస్టు వీళ్ళు ఎందుకు మన డబుల్ బెడ్రూమ్ ఎదురుగా ఎందుకు అలా నిరసన తెలుపుతున్నారు అని చెప్పేసి వాళ్ళ దగ్గరకు వచ్చి అసలు ఏం జరిగింది ఏంటి అనేది కనుక్కొని ఆ తర్వాత మీరు అన్నట్లుగా మన కొండా మురళి పిలిస్తే
యాక్చువల్ కొండా సురేఖ పిలవాలి. సో ఎమ్మెల్యే మినిస్టర్ ఆ మేడమే కాబట్టి ఆమె పిలిస్తే వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఆ సారే అన్ని చూసుకుంటున్నారు కాబట్టి, సో ఆయన ఆ మేడం గారి హస్బెండే కాబట్టి, సో అతను పిలిస్తేనే వీళ్ళు వెళ్ళాలి. మరి యాక్చువల్గా మీరు అంటున్నారు, నాకు తెలిసిన విషయం ఏంటి అంటే ఏదో ఎలక్షన్స్ జరిగాయి, అందులో గెలిచినందుకు గాను ఆ సార్ని కలవడానికి వెళ్ళారు తప్ప ఈ జర్నలిస్ట్ గురించి మాట్లాడడానికి అయితే కాదు సార్. మరి నాకు తెలిసి వార్త వాళ్ళు కావాలని వేయించుకున్నారా, లేదంటే కనుక నిజంగా ఆ జర్నలిస్టుల గురించి తీశారా అనేది నాకు తెలీదు. కానీ అక్కడ మాత్రం వెళ్ళింది మాత్రం మెయిన్ ప్రధానంగా ఒకటైతే వాళ్ళు ఎలక్షన్లో గెలిచారని మాత్రమే వాళ్ళని కలవడానికి వెళ్ళారు. సో నేను అక్కడ కనుక్కున్నాను, ఏంటి వాళ్ళ వెళ్తున్నారంట కదా, సో మీరు ఏదైతే డబుల్ బెడ్రూమ్ కోసం పోరాడుతున్నారో, ఎవరెవరికి ఇస్తానన్నారో వాళ్ళందరికీ వస్తాయి కదా అని చెప్పేసానంటే అక్కడ కొంతమంది, సో నేను ఇంకా పేర్లు చెప్పాను, జోకే వాళ్ళు ఉంటే ఇక ఇట్లనే ఉంటుంది కదా అని చెప్పేసి అని మాట్లాడిండ్రు. మరి ఆ జోకే వాళ్ళు ఎవరో, ఆ జోకించుకునే వాళ్ళు ఎవరో నాకైతే తెలియదు. మేబీ ఉండే ఉంటారులేండి జోకే వాళ్ళు. సో అయితే ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా ఏం విన్నానంటే, కొండా మురళీ సార్, అది వాస్తవం కూడా నాకు తెలియదు, జస్ట్ ఇలా అనుకుంటున్నారు బయట మాత్రం. సో ఏమన్నారంటే ఎందుకు వాళ్ళు అలా వెళ్ళి అలా నిరాహార దీక్ష చేపట్టిండ్రు, నా దగ్గరికి వస్తే నేను చేస్తాను కదా, వాళ్ళకి ఏదైతే డబుల్ బెడ్రూమ్లు కావాలి అని చెప్పేసి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో నన్నపనేని నరేందర్ ఏదైతే జర్నలిస్ట్ కాలనీ అని చెప్పేసి కట్టించారో ఇది చేశారో, సో అప్పటికి ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పేసి ఇవ్వలేదు వాళ్ళకి, నేను ఇస్తాను కదా నా దగ్గరికి రావచ్చు కదా అని చెప్పేసి కొండా మురళీ సార్ అన్నారంట. ఎవరితోటో, అది కూడా నిజమో వాస్తవమో తెలియదు, కొంతమంది నాతో మాట్లాడింది మాత్రమే నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. సో నేను ఇస్తాను కదా, అలా కాకుండా వాళ్ళు అలా వెళ్ళి టెంట్ వేసుకొని ఇలా ఇష్టం వచ్చినట్లుగా చేస్తే నేను ఎలా ఇస్తాను, ఇంకా మోరోవర్ నేను రాకుండా చేస్తాను, ఏవైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో నేను రాకుండా చేస్తాను అని చెప్పేసి సార్ అన్నారని చెప్పేసి బయటకు వచ్చినాక, అంటే సార్ మీ దాంట్లో ఎవరైతే 100 మంది కలిశారు అని చెప్పేసి అన్నారు చూడండి, అందులో వాళ్ళు వచ్చి బయట చెప్పిన విషయం అంట. అది మీకు కూడా తెలుసో లేదో నాకు తెలియదు, నిజంగా మీరు అన్నారో లేదో కూడా నాకు తెలియదు. సో నేనైతే ఒక విషయం నమ్ముతాను, కొండా మురళి గారు కానీ కొండా సురేఖ కానీ ఇద్దరు కానీ ఎవరికైనా పేదవాళ్ళకి కష్టం వచ్చిందన్నా, ఎవరైనా పేదవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారన్నా కానీ వాళ్ళకు కొంత ఆర్థిక సహాయం చేయడమో, సో లేదంటే ఏదైనా సమస్య ఉన్నప్పుడు వాళ్ళ తరపు నిలబడ్డమో ఇలాంటివి చేస్తారని చెప్పేసి నేను విన్నాను. సో అంటే చూడలేదు కానీ బట్ విన్నాను నేను వాళ్ళ గురించి. సో మోరోవర్ నేను 2014లో అనుకుంటా, సో అప్పుడే మన తెలంగాణ ఫామ్ అయిన తర్వాత మనకి కేసీఆర్ గారు కొండా సురేఖ మేడంకి టికెట్ ఇచ్చారు కదా, ఆ టికెట్ ఇచ్చినప్పుడు మా T5 ఆఫీస్ తరపు నుంచి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినాం. సో వెళ్ళినప్పుడు యాక్చువల్గా నాకు క్వశ్చన్స్ కొన్ని ఇచ్చారు అడగడానికి, మనకి అత్యుత్సాహంతో ఇంకా వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ కంటే కూడా నాకున్న డౌట్స్ కూడా కొన్ని క్లారిఫై చేసుకుంటూ ఉంటానన్నమాట. సో అప్పటికి నేను ఆ క్వశ్చన్ అడిగి బయటకు వచ్చినాక కూడా సార్తో, మా ఇన్ఛార్జ్ సార్తో నాకు కొన్ని అక్షంతలు కూడా పడ్డాయి అనుకోండి. సో అది వేరే విషయం. సో అంటే అక్షంతలు అంటే ఏం తిట్టలేదు, స్వప్న ఏందమ్మా మనం ఈ క్వశ్చన్స్ అడగమని చెప్తే నువ్వేవేవో క్వశ్చన్స్ అడుగుతున్నావు అని చెప్పేసి అని అన్నారు. ఏవేవో క్వశ్చన్ కూడా కాదండి, అంత ఇదిగా కూడా నేనేం అడగలేదు. మేడం యాక్చువల్గా మీ దగ్గర చూస్తేనేమో ఇలా గన్ మ్యాన్స్ లేకపోతే సీసీ కెమెరాస్ ఇంత బందోబస్తు అవి ఉంటే, ఒక నార్మల్గా బయట నుంచి వచ్చేటువంటి ఒక సమస్య అని చెప్పేసి మీ దగ్గరకు వచ్చి సమస్య ఏంటో చెప్పుకోవడానికి ఎలా వస్తారు అని చెప్పేసి అని అన్నాం. మీకు ఏదైనా జరుగుతుందేమో అని చెప్పేసి ఇంత సెక్యూరిటీ పెట్టుకున్న మీరు ఏ విధంగా ప్రజలకి సమస్యలు తీరుస్తారు అని చెప్పేసి ఇంకేదో క్వశ్చన్ అడిగితే మేడం కూడా సామరస్యంగా మంచిగానే సమాధానం చెప్పారు. అదంతా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మన కొండా మురళి సార్ మేడంని పిలిచారు, సురేఖ అని చెప్పేసి పిలిచి, సో ఈ వాచ్ 2014లో మేడం నాకు ఒక ఆడపడుచులాగా పూజా మందిరంలో నుంచి కుంకుమ తీసుకొచ్చారు, పెట్టారు, నా చేయికి పెట్టారు. సో ఐ ఫెల్ సో హ్యాపీ, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత వచ్చేసాను. అంటే ఏ సమస్యలైనా కూడా వాళ్ళ దగ్గర తీసుకెళ్తే సరే, కొంతమంది ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది పక్కన పెడితే, సో నేను విన్న కొన్ని మాటలు, ఏ మనిషికైనా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, కరెక్టే కాదని చెప్పట్లేదు. కాకపోతే కొంతమంది సమస్యలు వస్తున్నాయి అన్నప్పుడు నా దగ్గర తీసుకురండి చేస్తాను అది ఇది అని చెప్పేసి అని కొండా మురళి గారు అంటున్నారు. అంటే మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా ఏదో టెంపుల్, అమ్మవారిది ఏదో టెంపుల్ ఉంది అక్కడ మన ఫంక్షన్ హాల్లో అనుకుంటా, అందరూ అక్కడ ఉన్నటువంటి బాధితులందరినీ కూడా అక్కడ తీసుకొచ్చి పెట్టారు. నేను ఒక కొండా మురళి సార్ని కూడా మామూలుగా ఒక చిన్న బైట్ తీసుకున్నాను.
సో అక్కడ కొండా మురళీ సార్ని ఎర్రబెల్లి దయాకర్ రావు అనడంతో ఆ చిన్న క్లిప్పింగ్ తీసి గ్రూపులలో సర్క్యులేట్ చేసేసిండ్రు. సో అది వేరే విషయం అనుకోండి. సో అంటే ఎక్కడైనా సమస్య ఉంది అన్నప్పుడు, ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు అక్కడికి సమస్య ఏంటి అని చెప్పి అడగడం జరిగింది. కొంత అమౌంట్ కూడా తన జేబులో నుంచి వాళ్ళకి ఇవ్వబోతుంటే వాళ్ళు వద్దు అనడం జరిగింది. అంటే ఇలా చేసిన మన కొండా మురళీ సార్ మరి ఈరోజు పాపం వాళ్ళు అక్కడ జర్నలిస్టులు కూర్చొని ఉన్నారే, మరి అక్కడికి మీ దగ్గరికి ఏదో ఎలక్షన్స్ పెట్టుకొని గెలిచారంట కొంతమంది జర్నలిస్టులు. ఆ గెలిచిన సందర్భంగా మీ దగ్గరకు వచ్చిండ్రు. మరి అక్కడ మాట వాళ్ళు ఇలా సమస్యలున్నాయి చాలా చాలా సమస్యలు ఉన్నాయని ఎవరో న్యూస్లో రాశారు. అంటే నిజంగా ఆ సమస్యలు ఉన్నాయని చెప్పేసి అని మీ దగ్గర చెప్పిన జర్నలిస్టులు ముందే వీళ్ళ దగ్గరకు వచ్చి ఏంటి అని ఎందుకు అడగలేదు? నెక్స్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అలా ఎందుకు చేస్తున్నారు, నా దగ్గరకు వస్తే ఆ సమస్య ఏంటో నేను పట్టించుకుంటాను అని అన్నారు కదా. ఆ సమస్య వచ్చి పట్టించుకునే బదులు మీరే అక్కడికి వెళ్ళి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని అడగలేదు సార్? ఎప్పుడైతే బాధితులు ఉన్నారో, ఇక్కడ వర్షాకాలం వచ్చినప్పుడు మొత్తం అంతా ఇళ్లలో నీళ్ళు వచ్చేస్తే మీరు వచ్చారు కదా సార్, అక్కడికి వచ్చి అందరినీ పరామర్శించారు. డబ్బులు ఏమైనా అవసరమా అని చెప్పేసి అని మీరు ఒక లాల్చీ పైజాంలోంచి డబ్బులు కూడా తీసి ఇవ్వబోయారు కదా మీరు వాళ్ళకి. అంత సహృదయం ఉన్నటువంటి మీరు ఈరోజు జర్నలిస్టులు గత ప్రభుత్వం వాళ్ళకి కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నారని చెప్పేసి అని, సరే మేడం రాకపోయినా మీరెందుకు రావట్లేదు సార్? మీరు వచ్చి అడగొచ్చు కదా అసలు ఏమైంది, ఎందుకు ఈ విధంగా నిరాహార దీక్ష చేస్తున్నారని చెప్పేసి అని. ప్రెస్ క్లబ్లో ఎలాంటి అవకతవకలు జరుగుతున్నాయి, ఎంత అవినీతి జరుగుతుంది, ఎవరెవరు బాగుపడుతున్నారు, ఎవరెవరు నష్టపోతున్నారు, ఎవరికి కష్టం ఉంది అని చెప్పేసి అని బయటికి ఎందుకు రావట్లేదు సార్? మరి సరే ప్రజలంటే మీ దగ్గరకు వస్తున్నారు, ఆ సమస్యలు కూడా తీరుస్తున్నారు మీరు. మరి తెల్లారు లేస్తే ఇప్పుడు ఓడలు పోయి బండ్లు అయితే బండ్లు పోయి ఓడలు అవుతాయి, అది అందరికీ తెలిసిందే కదా సార్. ఇప్పుడు 5 ఏళ్లలో ఒక పార్టీ రూల్ చేయొచ్చు, మరో 5 ఏళ్లలో ఇంకో పార్టీ రావచ్చు. మరి అప్పుడు మీరు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు మీరు వచ్చి ఏ సమస్యలు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అని ప్రజల దగ్గర కనుక్కొని వెళ్ళారు కదా. మరి ఈ రోజు తెల్లారు లేస్తే వార్త రాసేటువంటి జర్నలిస్టు రోడ్డు మీద మొన్నంత ముందేమో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ముందట, నిన్ననేమో పోచమ్మ మైదాన్ దగ్గర, ఇంత చేస్తున్నా ఎందుకు బయటకు రావట్లేదు మీరు? ఇంతకీ మురళితో సమావేశం అయిన జర్నలిస్టులు రాజకీయ నాయకుల పక్షమా లేక జర్నలిస్టుల పక్షమో కూడా తెలియని అయోమయ స్థితిలో జర్నలిస్టులు కొట్టుమిట్టాడుతున్నారు. నిజమే చూడండి, నాకు తెలిసినంత వరకైతే వాళ్ళు ఏదో ఎలక్షన్స్ పెట్టుకొని గెలిచి మీ దగ్గరకు వచ్చారు అని చెప్పేసి అని అయితే నాకు తెలుసు. మరి అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని పేపర్లు అయితే జర్నలిస్టుల సమస్యలు కూడా మీరు చూడండి, తూర్పు వరంగల్ ఏదైతే ఉందో ఇటు సైడ్ జర్నలిస్టు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు, డబుల్ బెడ్రూమ్స్ అనేవి గత ప్రభుత్వం కట్టించి అది శిథిలావస్థకు వస్తున్నాయి అని చెప్పేసి అని వాళ్ళు అక్కడ మాట్లాడారు అని చెప్పేసి అని కొన్ని పేపర్లో రాశారు. నిజంగా మాట్లాడారు లేదో కానీ ఆ భగవంతుడికే తెలియాలి, ఆ మురళీ సార్కే తెలియాలి. ఏదైతే చోటా మోటా అని ఇక్కడ రాశారు కదా, వాళ్ళు చోటా మోటా అని నేను అనుకోవట్లేదు సార్. ఎందుకంటే గాడిపల్లి మధు సార్ ఉన్నారు, నెక్స్ట్ ఇంకా స్వామి సార్ ఉన్నారు. నేను గతంలో నన్ను ఒక మాట అన్నారు కదా, నీకు చెప్పాలా, నీకు చెప్పి నేను వార్త రాయాలా, నువ్వు డెఫినెట్లీ రావాల్సిందే, నేను నీకు చెప్పడమేంది, నీకు చెప్పినా చెప్పకపోయినా రావాల్సిందే. ఎందుకు స్వామి సార్కి నాకు గొడవ ఏంటంటే గతంలో కూడా చెప్పాను. సో వర్షాకాలం యాక్చువల్గా ఇది నయీం సార్కి కూడా తెలుసు, నయీం సార్కి తెలుసు, స్వామి సార్కి తెలుసు. సార్ కొంత నేను 3 floors ఎక్కాలి నేను అసలు యాక్చువల్గా. సార్ నాకు కష్టం అవుతుంది సార్, మీరేమో ఆ రోజు 2 సార్లు వెళ్ళిపోయారు, 2 సార్లు 3 సార్లు వెళ్ళిపోయారు సార్ వాళ్ళు, న్యూస్ లేదు అని చెప్పేసి అని ఇంటిమేట్ చేయకుండా. సార్ కనీసం సార్ ఒకవేళ సీనియర్, స్వామి సార్ సీనియర్, ఒక అటెండర్తో చెప్పినా అయిపోయేది కదా ఈరోజు న్యూస్ లేదని చెప్పేసి అని. దీక్షా శిబిరం వద్దకు రాకుండా ఎమ్మెల్యే భర్తతో సమావేశం అయి ఏం సాధించారో కూడా కనీసం తెలపలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి నేతలు ఉండబట్టే జర్నలిస్టులపై పరోక్షంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. రాజకీయ నాయకులు సైతం విభజించి పాలించే చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సో నిజమే కదా. సో నేనే అంటే ఇప్పుడు గాడిపల్లి మధు సార్ మిమ్మల్ని అడుగుతున్నాను, నిజంగా మీరు పాపం వరంగల్ తూర్పు జర్నలిస్టులు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ లేవు, సో తినడానికి తిండి లేదు, ఉండడానికి గూడు లేదు అని చెప్పేసి అని వాళ్ళ సమస్యలు చెప్పడానికే మీరు అక్కడికి వెళ్ళారా? లేదంటే ఏదో ఎలక్షన్స్ ఏవో అన్నారు కదా, ఆ ఎలక్షన్లో గెలిచినందుకు సార్ని ఏదో కలిసేసి ఏదో మాట్లాడేసి వద్దాము అని చెప్పేసి అని వెళ్ళారా? మరి మీకే తెలియాలి నిజంగా. కానీ నంబూద్రి సార్ వార్త మాత్రం
నిష్పక్షపాతంగా రాశారు సార్. వరంగల్ జిల్లాలో జర్నలిస్టులు ఇళ్ల కోసం చేపట్టిన దీక్షలకు పొరుగు జిల్లా కరీంనగర్ నుండి అక్కడి నాయకులు విచ్చేసి దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారని, మరి మన జిల్లా నాయకులు మాత్రం మనకు మద్దతు తెలపడానికి కాళ్లు రాలేదని, రాజకీయ పక్ష నాయకుల చుట్టూ తిరగడం కోసం కాళ్లు స్పందించాయని అన్నారు. ఇంత దౌర్భాగ్యమా అంటూ ప్రశ్నిస్తున్నారు. స్వంత ప్రయోజనాల కోసం దీక్షల పేరు చెప్పుకొని రాజకీయ నాయకుల నుండి పరోక్షంగా లబ్ధి పొందేందుకే ఈ ఎత్తుగడలా కనిపిస్తున్నది తప్ప జర్నలిస్టుల కోసం కాదన్నది స్పష్టమవుతుందని జర్నలిస్టులు మండిపడుతున్నారు. ఓకే, అంటే గెలిచిన తర్వాత నంబూద్రి సార్, ఇక్కడ మీరు రాసిన నాకు ఏమర్థమైందంటే, గెలిచిన తర్వాత రాజకీయ నాయకుల్ని కలిస్తే ఏమైనా అమౌంట్లు ఏమైనా వస్తాయా ఏమో తెలియదు. నెక్స్ట్ మీరు ఒకటి అన్నారు కదా, పొరుగు జిల్లా కరీంనగర్ నుంచి. నాకు తెలిసి పొరుగు జిల్లా కరీంనగర్ అనేసానంటే WJI వైస్ ప్రెసిడెంట్ ఏమో కరుణాకర్ సార్ అనుకుంటాం. సో ఆ సారే వచ్చారు. నిజంగా సచ్ ఎ గ్రేట్ పర్సన్. సో నేను ఇప్పుడు తనకి కాల్ చేసి మాట్లాడతాను ఆ సార్ తోటి. ఇంకో కొంచెం ఇది అయిపోయిన తర్వాత నేను కాల్ చేసి మాట్లాడు. ఇంకో కొంచెం ఉంది వార్త. ఇలాంటి పరిస్థితుల్లో దీక్షలు కొనసాగిస్తున్న జర్నలిస్టులు ఏ నిర్ణయంతో ముందుకు సాగుతారో వేచి చూడాలి. నంబూద్రి పాల్, సీనియర్ జర్నలిస్ట్, హనుమకొండ, వరంగల్. సో ఈ వార్త అయితే గ్రూప్లో వేశారు. సో ఇది చదివాను కదా. సో కరీంనగర్ దగ్గర నుంచి కూడా అంటే WJI మద్దతు తెలపడానికి మనకి మూడో రోజే వచ్చి రెండో రోజో వచ్చినట్టున్నారు. సో కరుణాకర్ సార్, నేను చెప్పాను కదా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సార్ మీద వార్త ఏదైతే నేను నా ఛానల్లో వేసిన తర్వాత, సో గాడిపల్లి మధు సార్ కాల్ చేశారు, ఎందుకు పెట్టావు ఏంటి అని చెప్పేసి అని. ఆ తర్వాత శివశంకర్ అన్న నాకు నా ఛానల్లో వేస్తాను, ఫోటో పంపించమ్మా అని చెప్పేసి అంటే పంపించాను. ఇదంతా అయింది, ఇదంతా జరిగిందే మీకు అందరికీ తెలిసిందే కదా. సో ఆ కరుణాకర్ సార్ కూడా నా తరపున మాట్లాడారు. కొంతమంది జర్నలిస్టులు ఏమో ఆ సార్ ఏదో బిజీగా ఉన్నారు, చేశారు అది ఇది అని చెప్పేసి అని. కొంతమంది శ్రీనివాస్ రెడ్డి సార్కి సపోర్ట్ పలికారు, కరుణాకర్ సార్ నాకు సపోర్ట్ పలికారు. నిజంగా సచ్ ఎ గ్రేట్ పర్సన్. అక్కడికి వచ్చి అంటే వేరే జిల్లా దగ్గర నుంచి కూడా వచ్చి ఇక్కడికి సంఘీభావం తెలపడం అంటే ఎంత గొప్ప మనసుంటే వస్తారు. కనీసం ప్రెస్ క్లబ్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఆ యూనియన్ ఈ యూనియన్ అని చెప్పేసి అని 1, 2, 3, 4, 5 ఏవైతే యూనియన్లు ఉన్నారో కొంతమంది, వాళ్ళు వెళ్లకుండా డైరెక్ట్ అక్కడికి వెళ్తే నిజంగా రాజకీయ నాయకుల పక్షమా లేదంటే జర్నలిస్టుల పక్షమా అనేది ఇక్కడ అర్థమైపోతుంది కదా. సో నేను సార్కి కాల్ చేస్తాను, WJI కరుణాకర్ సార్కి కాల్ చేస్తాను. ఒక్క నిమిషం. హలో సార్, కరుణాకర్ సార్. నమస్తే సార్. లైవ్ లో ఉన్నారు సార్ మీరు. సార్ చెప్పండి సార్, మీరు రెండో రోజు మూడో రోజు అనుకుంటా కదా ఇక్కడ మన వరంగల్ తూర్పు జర్నలిస్టులు చేస్తున్నటువంటి నిరాహార దీక్ష ఏదైతే ఉందో వచ్చి వెళ్ళారనుకుంటా. ఏ రోజు సార్? రెండో రోజు దీక్షల్లో వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ఓకే ఆధ్వర్యంలో తూర్పు జర్నలిస్టులు చేస్తున్న డబుల్ బెడ్రూమ్ నివేశన గృహాల కేటాయింపుకు సంబంధించి ఆందోళనలో మా ఆర్గనైజేషన్ తరఫున రాష్ట్ర నాయకులుగా నేను, ప్రమోద్, అదేవిధంగా వరంగల్ జిల్లా నాయకులు పాల్గొని దీక్షల్లో కూర్చొని మరి వారికి సంపూర్ణ సంఘీభావం ప్రకటించడం జరిగింది. ఓకే. సో ఏంటి సార్ మీరు వచ్చిన తర్వాత అంటే పరిస్థితి ఎలా ఉంది అసలు ఇక్కడ? నిజంగా ఏంటి అసలు వీళ్ళు ఈ విధంగా మాకు డబుల్ బెడ్రూమ్లు కావాలి అని చెప్పేసి అని రోడ్లు ఎక్కడానికి గల కారణం ఏంటి సార్? అంటే ఎవరి లోపం అని చూడొచ్చు, ఇక్కడ ఎవరిది లోపం అని చూడొచ్చు? ముందుగా చెప్పాల్సి వస్తే తూర్పు జర్నలిస్టులు 2 పడక గదుల గృహాల కేటాయింపు కోసం చేపట్టిన ఆందోళన అది సమర్థనీయం. ఓకే. ప్రభుత్వాలు, రాజకీయ నేతల హామీల విశ్వసనీయతను ప్రస్తుతం అక్కడి జర్నలిస్టులు చేపట్టిన ఆందోళన ఎత్తి చూపుతోంది. గత ప్రభుత్వ హయాంలో వరంగల్ జర్నలిస్టుల కోసం డబుల్ బెడ్రూమ్ గృహాలు నిర్మించిన లబ్ధిదారులను గుర్తించి వారికి అధికారికంగా కేటాయింపు పత్రాలు జారీ చేయడంలో జరిగిన వైఫల్యాలు ప్రస్తుతం అక్కడి జర్నలిస్టులకు శాపంగా మారినాయి. కళ్ల ముందు ఇళ్లు కనిపిస్తున్నా అందులోకి వెళ్ళలేని విచిత్రమైన పరిస్థితిలో ఇవాళ వాళ్ళు ఉన్నారు. ఈ క్రమంలో వాటిని సాధించుకోవడానికి అక్కడి జర్నలిస్టులు ఈ ఆందోళన చేపట్టారు. అది ముమ్మాటికి అందులో వాస్తవం ఉందని మేము నమ్ముతా ఉన్నాం. ఓకే.
సో అయితే ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే వేరే జర్నలిస్టులే వాళ్ళంతా చోటా మోటా జర్నలిస్టులు, వాళ్ళు అంటే ఎవరిని అడిగి వాళ్ళు కూర్చున్నారు అసలు నిజంగా, నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారు, మాకేమైనా చెప్పారా, మేము సీనియర్స్ కదా, మాకు చెప్పాలి కదా, మాకు చెప్పకుండా అలా ఎలా చేస్తారు అని చెప్పేసి అని కొంత వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి అని కొందరు జర్నలిస్టులు అనుకుంటున్నారు సార్. ఇంకొకటి ఏంటంటే ఆ విషయాన్ని కూడా మన మురళీ సార్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఇలా చేయడం ఏంటి, ఏదైనా ఉంటే సమస్య నా దగ్గర తీసుకొస్తే నేను చేస్తాను కదా, వాళ్ళు అలా టెంట్ వేసుకొని చేయడం ఏంటి, నా దగ్గరకు వస్తే సమస్య పరిష్కరిస్తాను, లేదు అని మొండిగా వాళ్ళు అలాగే చేస్తే గనక అసలు కూడా రాకుండా చేస్తాను అని చెప్పేసి అని మురళీ సార్ అన్నారని చెప్పేసి అని అందులోనే మళ్ళీ ఎవరైతే ఈ 100 మంది వెళ్ళారో అందులోనే కొంతమంది మాట్లాడిన మాటలు ఇవి. ఏమంటారు సార్ దీనికి మీరు? నేను దీని విషయంలో చెప్పదలుచుకున్నది ఒకటే, ప్రజాస్వామ్య వ్యవస్థలో సమస్యలు హక్కుల సాధన కోసం పోరాటాలే మార్గం. ఆ మార్గాన్ని ఎంచుకున్న తూర్పు జర్నలిస్టుల నిర్ణయాన్ని ప్రశ్నించే, అది అనైతికమని తప్పుపట్టే హక్కు ఈ సమాజంలో జర్నలిస్టులతో సహా ఎవరికీ లేదు. దురదృష్టవశాత్తు జర్నలిస్టుల సంక్షేమం కోసమే తాము పనిచేస్తున్నామని చెప్పుకుంటూ దశాబ్దాలు పాతుకుపోయిన సంఘాలు జర్నలిస్టుల ఆందోళనలపై నేటికి నోరు మెదకపోవడం, కనీసం ఆందోళనలకు సంఘీభావం ప్రకటించే సాహసం చేయలేకపోవడం అన్నది దురదృష్టకరం. అధికార పార్టీ పెద్దలను ప్రశ్నిస్తే ఇప్పుడు జరుగుతున్న జర్నలిస్టుల ఆందోళనలకు మద్దతు పలికితే రేపటి తమ ప్రయోజనాలకు ఎక్కడ గండి పడుతుందోనన్న భయమే జర్నలిస్టు సంఘాల నేతలు ఆందోళనలకు మద్దతు ఇవ్వడానికి సాహసించలేని పరిస్థితిని కల్పించాయన్నది సుస్పష్టం. ఇక తూర్పు జర్నలిస్టులు ఒకవైపు అక్కడ ఆందోళనలు చేస్తూ ఉంటే ఈ ఆందోళనలకు వారం రోజుల క్రితం అక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించి ఎన్నికైన ఒక సంఘానికి సంబంధించిన నూతన నాయకత్వం ఆ నాయకత్వ ఎన్నిక అంశాన్నే అక్కడి జర్నలిస్టులు తప్పుపడుతున్న క్రమంలో అది నిబంధనలకు విరుద్ధంగా అన్యాయంగా ఇతరులు పోటీ చేయడానికి వీలు లేని పరిస్థితుల్లో ఆ ఎన్నిక జరిగిందని ఆరోపణలు వినిపిస్తుంటే అడ్డుదోవల్లో అక్రమ పద్ధతుల్లో పీఠాలెక్కిన వ్యక్తులు తమ ప్రాంతంలో జర్నలిస్టులు చేపట్టిన ఆందోళన శిబిరానికి రాకుండా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అన్నది అది 100% తప్పిదం. సో దారుణం సార్. ఇక్కడ చూడండి, వెళ్ళి మేము అడగడానికి వెళ్ళాము, తూర్పు జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు అంతా ఇంత కాదు అని పేపర్లో తెల్లారి వేయించుకున్నారు సార్. ఇంకొకటి ఏంటంటే ఏదో ఎలక్షన్స్ జరిగాయి ఆ విషయంలో కలవడానికి వెళ్ళారు మురళి గారిని అని చెప్పేసి అని ఒక వర్గం చెప్తున్నారు. ఇంకో వర్గం ఏంటి అంటే లేదు జర్నలిస్టుల సమస్యల గురించి నంబూద్రి సార్ ఏదైతే ఒక పాయింట్ లేవనెత్తారో దాన్ని చూస్తే అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు నిజంగా వాళ్ళ ఆ సమస్యను అక్కడ లేవనెత్తాలి అనుకున్నప్పుడు ముందు ఇక్కడికైతే వచ్చి వీళ్ళకి సంఘీభావం తెలిపాలి కదా. తర్వాత ఒక మురళీ సార్ పిలిచారు అనేసి అంటే అప్పుడు వెళ్తే ఏదైనా సమస్య ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి అని చెప్పొచ్చు. నిజంగా అసలు ఈ జర్నలిస్టులు ఎవరైతే యూనియన్ అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఈ సమస్యలు తీర్దామని ఉన్నారా, లేదంటే వాళ్ళకి వాళ్ళే ఉన్నటువంటి సమస్యలు చెప్పుకుంటూ ఇంకా సంపాదించుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడాను సార్. ఇలా ఉందని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు సార్? నేను ముందే చెప్పాను మీకు. అవును, ఇందులో వాళ్ళ స్వార్థం 100% ఉంది. ఓకే. ఒకవేళ అక్కడి జర్నలిస్టులు ఇవాళ ఆందోళన చేస్తున్న జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ఈ నాయకత్వం ప్రతినిధి బృందం ఏదైతే స్థానిక శాసనసభ్యులు వారి భర్త దగ్గరికి ఒక బృందంగా వెళ్ళారో వెళ్ళినప్పుడు నిజంగానే వాళ్ళందరికీ చిత్తశుద్ధి ఉంటే ఈ జర్నలిస్టులు చేపట్టిన ఆందోళన విరమణ దిశగా ఒక చొరవ తీసుకోవాలనే ఆలోచన ఉంటే ఆందోళనకు నాయకత్వం వహించిన సభ్యులను కూడా వారి వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండే. ఎగ్జాక్ట్లీ. కానీ అది జరగలేదు. ఒకటి అంటే అందులో వారి స్వప్రయోజనాలే ఇమిడి ఉన్నాయని అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. రెండోది మీరు ఇంతకు ముందు అన్నట్టు ఎవరికి చెప్పి ఇవి
ఈ ఆందోళనలు చేస్తున్నారు. అవును 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 అదే లేవనెత్తుతున్నారు సార్ ఆ పాయింట్ కూడా. ఈ ఆందోళనలు కొనసాగితే భవిష్యత్తులో వచ్చేవి కూడా రావు. ఇంకా బెదిరిస్తున్నారు సార్, బెదిరిస్తున్నారు. ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ తీసేస్తాము, అసలు వాళ్ళకి ఎలాంటి అవకాశాలు కల్పించము అని చెప్పేసి అని బెదిరిస్తున్నారు అన్న మాట మీరు ఏదైతే చెప్తున్నారో, ఒకవేళ అలా గనక అని ఆ రాజకీయ నాయకులు అని ఉంటే దానికంటే దుర్మార్గమైన అంశం ఇంకొకటి ఉండదు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేత ఏఐసిసి అధినేత రాహుల్ గాంధీ ఇవాళ రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రజలకు కలగాలి, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడానికి మనం ప్రయత్నం చేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ దేశవ్యాప్తంగా జై బాపు, జై అంబేద్కర్, జై సంవిధాన్ పేరిట గ్రామ గ్రామాన, వాడన, పట్టణంలో, పల్లెల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి, మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మీరు ఓవైపు రాజ్యాంగాన్ని కాపాడాలంటారు, రాజ్యాంగ ఫలాలు పేద ప్రజలకు అందాలంటారు. అదే నోటితో మీరు హక్కుల కోసం ఉద్యమిస్తే మీకు రావాల్సిన రాకుండా చేస్తాం అనడం వాళ్ళ ఆ పార్టీ నేతల 2 నాలుకల ధోరణి. అంతే, అది అర్థం పడుతుందని నేను అనుకుంటాను. సరే, పార్టీ నాయకులు అంటే మాట్లాడారు కానీ ప్రెస్ క్లబ్ లో ఎవరైతే వీళ్ళ ఓట్లతోటే గెలిచినటువంటి వాళ్ళు కూడా నోరు మెదపకుండా ఉన్నారు కదా సార్, దాన్ని ఎలా చూడాలి అసలు? దాన్ని నేను ఆ రోజు దీక్షలో కూర్చున్నప్పుడు ఈ తూర్పు జర్నలిస్టుల ఉద్దేశించి నేను మాట్లాడాను. ఇవాళ ఒక 6 దశాబ్దాలుగా ఈ జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం అని చెప్పుకుంటున్న సంఘాలు ఉద్యమ కాలంలో పుట్టుకొచ్చి అధికారం ఉన్నంత కాలం ఒక వెలిగి అధికారం పోగానే తెరమరుగైపోయిన సంఘాలు, అవి ఏనాడు కూడా వాళ్ళ అప్రయోజనాలు, వాళ్ళ పదవులు, వాటి కోసం మొత్తం ఈ జర్నలిస్టు సమాజాన్ని పావుగా వాడుకున్నాయి. ఆ పరిస్థితులే ఇవాళ ఈ గ్రామీణ జర్నలిస్టుల దుస్థితికి ప్రధాన కారణం అని చెప్పడం జరిగింది. అంటే కొంత తప్పు మన జర్నలిస్టులది కూడా ఉందంటారా సార్? జర్నలిస్టుల తప్పు ఎక్కడ లేదు. జర్నలిస్టు నమ్ముతున్నారు కదా సార్, వీళ్ళనే నమ్ముతున్నారు. ఇప్పుడు నేను నిన్న వాళ్ళ దగ్గర నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ నేను మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము నాయకుల్ని నమ్ముతున్నాం, వాళ్ళు ఇంత సీనియారిటీ ఉన్నారు, ఇంత ఉన్నారు కదా, చేస్తారు అనుకుంటున్నాం, కానీ వీళ్ళే ఇంత మోసం చేస్తారని చెప్పేసి అనుకోలేదని మాట్లాడిండ్రు అక్కడ. అంటే ఇప్పుడు ఈ సమస్య ఈ రోజుది కాదు. ఇది అవును హనుమకొండ సంబంధించిన సమస్య తీసుకున్నా, వరంగల్ కి సంబంధించిన సమస్య తీసుకున్నా, లేదా తెలంగాణ రాష్ట్ర సంబంధించిన సమస్యలు తీసుకున్నా కూడా కొన్ని దశాబ్దాల కాలంగా ప్రతి చోట ఇలాంటి ఆందోళనలు, పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. దశాబ్దాల కాలం సాధ్యం కాని అంశాలను ఈ రోజు ఉన్న పలంగా ఈ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు సమకూర్చి పెడతారు లేదా సాధించి పెడతారు అంటే నమ్మే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా గ్రామీణ జర్నలిస్టులు ఆ నాయకత్వాల పట్ల విశ్వాసం ఉంచి ఇంకా వాళ్ళపై నమ్మకం ఉంటే వీళ్ళు నిండా మునిగిపోవడం తప్ప వీళ్లకు ఎలాంటి ఫలితం దక్కదు, ప్రయోజనం. సవాళ్ళు విసురుతున్నారు సార్ కొందరు సీనియర్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సవాల్ విసురుతున్నారు. వీళ్ళు ఏదో నామకే వాస్తి కూర్చుంటున్నారు, వాళ్ళకి వస్తాయా డబుల్ బెడ్రూమ్, అంత సీన్ లేదు, అది రావు, ఏదో అట్లా చేస్తున్నారు, దీక్ష పేరుకు చేస్తున్నారు తప్ప రావు అని చెప్పి కొందరు మాట్లాడుతున్నారు. సో ఇంకా కొందరు ఏమన్నారంటే, ఏదైనా ఏది ప్రారంభించినా ఒక్కరితోటే, యుద్ధమైనా ఏదైనా కానీ ఒకరితోటే ప్రారంభమవుతుందని చెప్పేసి అని వీళ్ళు చాలా పట్టుదలతోనే ముందుకెళ్తున్నారు. పాపం వాళ్ళకి రావాల్సింది ఏదైతే ఉందో రావాలని వాళ్ళు నిజాయితీగా కొట్లాడుతున్నారు. కానీ ఇక్కడ పక్కనున్న వాళ్ళు కొంతమంది చూడండి, రావు, వాళ్ళకి అసలు జరగదు, అక్కడ చెప్తూనే ఉన్నారు. అక్కడ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు, గతంలో ఇవ్వలేదు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఇవ్వము అని చెప్పేసి అని అంటున్నారు. మరి ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. నిజంగా వాళ్ళకైతే న్యాయమే జరగాలని కోరుకుందాం అందరము. ఏ ఉద్యమమైనా కూడా ఉద్యమ చరిత్ర మన కళ్ళ ముందు కనబడతా ఉంది. అవును నిజాం వ్యతిరేక పోరాటాలు కావచ్చు,
సీనియర్స్ కూడా అంత ఇదిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది సార్? ఇప్పుడు సీనియర్స్ కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు నిరాహార దీక్ష చేస్తుంటే మరి ఇది ఇప్పుడు మీరు అన్నట్లు ఇప్పుడు కాదు కదా మొదలైంది ఇది. ఇళ్ల కోసం అని, జాగాల కోసం అని చెప్పేసి అని కొన్ని సంవత్సరాలుగా, ఇప్పుడు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు కూడా ఇస్తారు అనేసి అంటే నమ్ముతూ వచ్చాము. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం కూడా ఇస్తుందేమో అనే ఆశతోటే ఎదురు చూస్తున్నారు. ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు నిరాహార దీక్ష చేస్తుంటే, ఇందులో మన దాంట్లోనే ఏదైతే నాయకులు అని చెప్పుకుంటున్నారో కొందరు సీనియర్ జర్నలిస్టులు, వాళ్ళు అక్కడికి వెళ్ళి వీళ్ళకి ముందొచ్చి మా కలవకుండా అక్కడికి వెళ్ళి మాట్లాడితే ఇది రాజకీయమే అన్నట్టుగా సార్. అదే అండి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంఘాలు, సంఘ నాయకత్వాలు ఓకే వాళ్ళ అనుసరిస్తున్న విధానాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ వ్యవహార శైలి ఎట్లా ఉంది, జర్నలిస్టుల సంక్షేమం పట్ల వాళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉంది అన్నది అది జగమెరిగిన సత్యం. అవును, అది నిత్యం మనం సామాజిక మాధ్యమాల్లో అది ప్రతిఫలిస్తా ఉంది. గ్రామీణ జర్నలిస్టుల హృదయాల్లో అది గూడు కట్టుకుని ఉన్నది. వాళ్ళు అనుకుంటున్నట్టు ఇది ఒకరో ఇద్దరో చేపడితే వచ్చిన ఉద్యమం కాదు. అనేక ఉద్యమాలు గుప్పెడు మందితోటే ప్రారంభమైనాయి. అవును సార్, అవును, వాస్తవం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం గుప్పెడు మందితో ప్రారంభమై రాష్ట్ర సాధన దాకా తీసుకొచ్చింది. ఏ ఉద్యమం అయినా కూడా ఆ వాళ్ళలో నిజాయితీ ఉండి నిలబడగలిగే శక్తి ఉంటే తప్పనిసరిగా ఆ ఉద్యమాలు విజయవంతమైతే సత్యమేవ జయతే. ఆ ఉద్యమాలను ముందుకు తీసుకువెళ్ళడంలో, వాళ్లకు ధైర్యం ఇవ్వడంలో, వాళ్ళను వెన్నుతట్టి ప్రోత్సహించడంలో WJI వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా ఏదైతే మీరు ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నారో, జర్నలిస్ట్ కి ఎక్కడ అన్యాయం జరిగినా WJI వాళ్ళ వెనక ఉంటుంది, లేదంటే ముందుండి నడిపిస్తుంది అన్న ప్రకారంగా మీరు రెండో రోజే వచ్చి ఇక్కడ వాళ్ళకి సంఘీభావం తెలిపారు చూడండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. అసలు ఇక్కడ మా ప్రెస్ క్లబ్ లో అధ్యక్షులు గానీ ఇంకెవరైనా కానీ చెయ్యలేని పని మీరు చేశారు చూడండి. WJI తరపు నుంచి ఒక వైస్ ప్రెసిడెంట్ గా సూపర్ సార్, సూపర్. అంటే మా ఇక్కడ ఉన్నటువంటి మా వరంగల్ జర్నలిస్ట్ తరపు నుంచి నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ నేను. మా WJI సిద్ధాంతం ఒకటే. ఓకే, మాకు ప్రతిపక్షం లేదు, అధికార పక్షం లేదు. ఎస్, మేము అందరి మీద పోరాటం చేస్తాం. సూపర్ సార్. మా సమస్యలు, మా జర్నలిస్టులకు సంబంధించి ఎక్కడ ఏ సమస్య వచ్చినా మేము WJIగా ముందు వరుసలో నిలబడతాం పోరాటాలలో. ఎందుకంటే మా నాయకత్వానికి వ్యక్తిగత అవసరాలు, వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యక్తిగత స్వార్థాలు లేవు. ఓకే, కనుక మేము ఎవరికో భయపడాల్సిన అవసరం, ఎవరితోనూ రాజీ పడాల్సిన అవసరం ఈ సంఘానికి లేదు. అది ఈ జర్నలిస్ట్ సమాజం గుర్తించాలన్నది ఒకటి. రెండోది కూడా నేను వరంగల్ మిత్రులకు ఆ రోజు చెప్పాను, ఈ రోజు మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను. మనం జర్నలిస్టు పాత్ర పోషించాలి. అవును, వ్యక్తిగతంగా మనకు ఒక వ్యక్తికి ఏ రాజకీయ పార్టీ మీద అభిమానం ఉన్నా అది ఆయన వ్యక్తిత్వానికి, ఆయన సొంతానికి పరిమితం చేసుకోవాలి. అవును, అవును, దాన్ని మన జర్నలిజం వృత్తిలో ప్రతిఫలించదు. అవును సార్, వాస్తవం. పూర్తిగా మనం జర్నలిస్టులు అధికారంలో ఉన్న పార్టీలను భుజాల మీద మోస్తూ ఆ పార్టీలకు కార్యకర్తలుగా మారి పనిచేస్తూ పనిచేసే ఆ క్రమంలో ఇలాంటి పరిస్థితులు ఇవాళ ఉత్పన్నమైనవని నేను వాళ్ళకు స్పష్టం చేశాను. అది అవును సార్, అది మాత్రం వాస్తవం సార్. దీని నుంచి మనం బయటపడాలి. మన వృత్తిలో రాజకీయాలు అన్నవి రానివ్వకుండా చూడాలి. అవి కేవలం వాటిని వార్తలకు మాత్రమే పరిమితం చేయాలి. మీరు వ్యక్తిగతంగా కమ్యూనిస్టు పార్టీకో, భారతీయ జనతా పార్టీకో, కాంగ్రెస్ కో, లేదా ఇంకా ఏ పార్టీకి మీరు అనుబంధంగా ఉన్నా అది మీ వ్యక్తిగతం. దానిని నుండి మిమ్మల్ని ఎవరు విడదీయలేరు. వ్యక్తిగతాన్ని, జర్నలిజాన్ని ఎప్పుడు కూడా ముడిపెట్టవద్దు. అట్లా ముడిపెట్టినప్పుడు ఇటువంటి సమస్యలు ఉత్పన్నంగా తప్పవు. కనుక దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయండి అని కూడా నేను వాళ్ళ సలహా. ఓకే,
గ్రేట్ సార్, గ్రేట్. అసలు నిజంగా చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు నిజంగా ధన్యవాదాలు. ఈ వరంగల్ తూర్పు జర్నలిస్టులకి నిజంగా ఇప్పుడు అంటే గత ప్రభుత్వం ఎవరైతే ఇవ్వలేదో ఆ డబుల్ బెడ్రూమ్స్, ఇప్పుడున్న ప్రభుత్వం అయినా వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చాలని, ఆ డబుల్ బెడ్రూమ్స్ నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి ఇంతసేపు మీద మాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి, సో మన వరంగల్ తూర్పు జర్నలిస్టులు ఈరోజు నిరాహార దీక్ష 5వ రోజుకు చేరుకుంది. సో మరి గత ప్రభుత్వం ఇయ్యలేనటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇల్లులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్న ప్రభుత్వం అయినా వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ డబుల్ బెడ్రూమ్స్ వాళ్ళకి తప్పనిసరిగా ఇప్పించాల్సిందిగా మా జీ న్యూస్ గంగా ప్రవాహం నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి జీ న్యూస్ గంగా ప్రవాహం. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.